రోజుల్లో సంఘం ఎలా ఏర్పడుతుంది? ఈ రోజుల్లో సంఘం ఎలా ఏర్పడుతుంది చెప్పండి. ఈ ఆధునిక కాలంలో సంఘం ఎలా ఏర్పడుతుంది? ఎలా ఏర్పడుతుంది చెప్పనా? చెప్తాను. ముందుగా సువార్త ఏమీ జరగదు. ఎవరో వస్తారు, ఒక స్థలాన్ని చూస్తారు, ఆ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. ఎవరైతే ఆ స్థలానికి సంబంధించిన యజమాని దగ్గర మాట్లాడుకుని ఆ స్థలాన్ని పూర్తిగా వారి పేరు మీద రాయించేసుకొని స్థలాన్ని కొనేసి ఆ స్థలంలో ముందుగా ఇటుకలతో ఇలా కడుతున్నారు. అంతా సిద్ధపరిచేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారండి? ఈ సంఘం చూడండి ఈ రోజుల్లో ఎంత సులువుగా ఏర్పడుతుందంటే, అందరూ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇలా ఇక్కడ చర్చి కట్టారండి, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నడవలేని వాళ్ళు ఉన్నారు కదా, నడవలేని వాళ్ళు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, అంత దూరం ఎవరు వెళ్తారులే అని అనుకునే బద్ధకస్తులు, ఇలాంటి బద్ధకస్తుల కోసం కట్టినట్టుగా అయిపోతుంది సంఘం. ఈ నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళని తప్పట్లు పాపం వాళ్ళు, ఎందుకంటే అవసాన కాలంలో ఉంటారు కాబట్టి అంత దూరం వెళ్ళలేక ప్రభు మధ్యలో ఎక్కడైతే దగ్గరలో ఉందో సన్నిధికి నేను దాన్ని తప్పు పట్టట్లేదు. అలా కాకుండా ఒక సువార్త లేదు, భారం లేదు, బాధ్యత లేదు, ఏమీ లేదు, చర్చి కట్టేస్తారు అనమాట. అక్కడ కట్టేసి నెక్స్ట్ ఏం చేస్తారు? చర్చి కట్టేసి అక్కడ మోకాలు తీసి ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడే ఇక వెళ్ళేసి ఊళ్ళో తిరిగేసి పట్టుకొని వచ్చి వాళ్ళు కూర్చోబెట్టాలి. ఎంత ఈజీగా ఉంది కదండి సంఘం కట్టడం ఈరోజు కదా. నేడు క్రైస్తవ్యానికి కావాల్సిందేంటి? ఏం కావాలి? చర్చ్ కావాలి, చర్చిలో జనాలు కావాలి. అసలు సంఘం అంటే ఆదివారం ఫంక్షన్ అయిపోయిందండి. ఆదివారం చర్చికి వెళ్తున్నారా అంటే చర్చికి వెళ్తున్నట్లేదు. ఈరోజు ఆదివారం దేవుని ఆరాధన చేసుకోవడానికి వెళ్తున్నట్టు కనిపించట్లేదు, ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్లు ఉంటుంది. అనేక కుప్పలు జనాలు ఉండేసి ఏదో ఫంక్షన్ ఆడబడి జరుగుతుంది. మళ్ళీ ఆదివారం ఏం జరుగుతుందంటే ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టే. ఎలా కట్టారు బ్రదర్ సంఘం అంటే? ఏముంది, చర్చి కట్టేశాం, అనేక జనాలు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇబ్బంది ఏమీ లేదు, నేను నిలబడి మాట్లాడుకోండి. వీళ్ళే సొంతంగా సంఘం కొరకు నలిగిపోయి సంఘం కొరకు కన్నీరు విడిచి సంఘాన్ని బలపరచడానికి, సంఘాన్ని బలపరుస్తూ ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా సువార్త చేస్తూ పడిపోతున్నప్పుడు నిలబెట్టడానికి ప్రయత్నం చేసి కట్టుకొని తీసుకొని వచ్చి కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరు కనపడండి మీకు. మా చర్చిలో అది ఉంటుందండి, మాది పెద్ద చర్చ్ అండి, అసలు సుమారు అండి 400 మంది జనాలు వస్తారండి. అంటే ఇప్పుడు ఈరోజు సంఘం అంటే ఏంటండి? సంఖ్య, జనాలు. ఈరోజు సంఘం అంటే ఏంటి? సంఖ్య అయిపోయింది. వాక్యంతో కట్టాల్సిన సంఘాన్ని ఇటుకలతో కట్టేస్తున్నారు. అర్థమవుతున్నా మన మాటలు? వాక్యంతో కట్టాలి, సత్యవాక్యాన్ని సరిగా బోధించి వివరించి సువార్తను ప్రకటించి కట్టాల్సిన సంఘాన్ని ఇటుకలతో కట్టిన తర్వాత మోగబోయిన ఆత్మను తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తున్నారు. అవి ఏం చేస్తాయి? ఏమి చేయవు. ఆదివారం ఫంక్షన్కి వచ్చినట్లుగా వస్తాయి, వచ్చేసి అలా వెళ్ళిపోతాయి. అక్కడ ఏమి ఉండదు, సత్యము ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకు నిలబడ్డారో, ఎందుకు చర్చి కట్టారు వీళ్ళకి తెలియదు. ఏమీ అర్థం కాకుండా పోయి పెద్దలున్నారు, మంచి సేవ చేసిన, నాణ్యత కలిగిన సేవ చేసిన, ఇండ్లనే విడిచిపెట్టి ఉద్యోగాలను విడిచిపెట్టి వెళ్ళిన పెద్దలు ఎంతో మంది ఉన్నారు. వారి జీవితాలను దేవుని కొరకు అప్పగించుకున్న వారి పెద్దలు ఉన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, ఏసన్న గారు కానీ, ఇంకా దేవదాసయ్య గారు కానీ, ఎంతో మంది పెద్దలు వారు చేశారు. భక్త సింగ్ గారు కానీ. ఈరోజు అంత భారభరితం కలిగినటువంటి సేవ ఎక్కడన్నా చూద్దామంటే ఎక్కడ కనిపించట్లేదు. ఇంత భారం కలిగి ఒకరి కోసం ప్రయాసపడి, ఒక ఆత్మ కోసం ఇంత ప్రయాసపడి ఎవరండి నలిగిపోయేది ఈ రోజుల్లో? ఆ బిడ్డను రక్షించండి ప్రభు, ఆ బిడ్డలకు ఎలాగైనా సువార్త చెప్పాలి, వాళ్ళని దేవుళ్ళు నిలబెట్టాలి, ఆత్మలో ఎదిగింప చేయాలి. దేవా, ఆ బిడ్డలకు సువార్త ప్రకటించాలి. నేను ఆ బిడ్డలని మీ శరీరంలో మనసాలి అవయవం కానీ ఎవరండి ఆత్మల కోసం ఘోషిస్తూ కన్నీరు విడిచి ప్రార్థన? ఈ వీధిలో క్రైస్తవం ఉన్నారంటే ఏ మినిస్ట్రీ, ఏ డినామినేషన్, ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు, ఏ సంఘస్థులు? ఇది అడుగుతున్నారు కానీ దేవుని సన్నిధికి వెళ్తున్నారయ్యా, దేవుని బిడ్డలుగా దేవుని మహిమపరచడానికి, దేవుని ఆరాధించడానికి వెళ్తున్నారయ్యా అన్న మాట ఎక్కడ వినపడుతుంది చెప్పండి? ఎక్కడ వినపడుతుంది? సంఘాన్ని కట్టే తీరుతెన్నులు మారిపోయినాయి. ముందుగా ఇక్కడతో గోడలు కట్టేస్తారట, రేకులు వేసేస్తారట, తర్వాత వాళ్ళే వస్తారని ప్రార్థన చేస్తారట. ప్రభు చెప్పినది ఇదేనా సంఘం కట్టే విధానం? ఇలా చెప్పారా? చర్చిని కట్టేస్తారట, తర్వాత జనాలు పోగేసుకుంటారట. ఎంతమంది జనం వస్తున్నారని చెప్పుకోని విశ్వాసం తిరుగుతూ ఉంటారట. ఒక భారం బాధ్యత ఏమీ ఉండదట, సేవకుడికి ఉండదట, విశ్వాసాలకి ఉండదట. స్వార్థ మా జన్మ హక్కు అని ఆది సంఘం పౌరెత్తరిచింది. ఈ రోజుల్లో ఎంత బాధకరమైన విషయం అండి. కానీ ఆ రోజుల్లో, ఆ మొదటి శతాబ్దంలో సంఘాన్ని ఎలా కట్టారు? సంఘం ఎలా కట్టబడింది? సంఘం కోసం ఎంతమంది ప్రయాసపడ్డారు? సంఘం కోసం ఎంతమంది నలిగిపోయారు? సంఘం కోసం ఎంతమంది అసూలు బాచారు చూద్దామా? స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు, యూదులకు తప్ప మరెవరికి వాక్యము బోధింపక ఫేనీకే, కుప్ర, అంత్యోకియా ప్రదేశముల వరకు సంచరించి చాలా ఆగుదాం.
సందర్భం గమనించండి. స్టెఫెన్ గారు ఆదికాండం మొదలుపెట్టి యేసుక్రీస్తు వరకు పెద్ద ప్రసంగం చేశారు. ప్రసంగం చేశారంటే నేను వాగ్దాటి గలవాడినని, నాకంతా తెలుసని చేశారా? క్రీస్తుని గురించి ప్రకటించారా? క్రీస్తు యొద్దకు వారిని ఎలా తీసుకురావాలని యూదులకు ప్రకటించారు. అబ్రహాము సంతానబడిన వాడు ఎవరు? ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు అని ఒక వ్యక్తి నిలబడ్డారండి. నిలబడితే ఏం చేశారు? ఆ వ్యక్తిని చంపేశారు. ప్రభు కొరకు మాట్లాడినందుకు చంపేశారు. మొదటి ఆది సంఘం కట్టబడిన సమయంలో చూడండి, సంఘం మొట్టమొదటి సంఘంలో ఒక వ్యక్తి చనిపోయారు. ఎంత విషాదకరమైన విషయం. సంఘం అలా కట్టబడేసింది, ఒక మనిషి చనిపోయాడు. ఎంత బాధగా ఉంటుందండి, ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. సంఘంలో ఒక వ్యక్తి చనిపోతే, సంఘం అలా కట్టబడింది, ఒక మనిషి, ఒక విశ్వాసి చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఊరికే చనిపోలేదు, ప్రభువు కొరకు ప్రకటించి చనిపోయాడు. నా ప్రభువు కొరకు నేను మాట్లాడాలని నిలబడి మాట్లాడి చనిపోయాడు. ఈరోజు ఎవరండి సంఘం కొరకు నిలబడి మాట్లాడేది? ప్రజల కొరకు నిలబడి మాట్లాడేది, ధైర్యంగా నిలబడి మాట్లాడేది. సంఘం ఏమైందో, ఆది సంఘపు ఉనికి, ఆది సంఘపు వాతావరణం ఎట్టిపోయింది. 2024 ఆయన వచ్చి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు కలిసింది? ఆది సంఘం ఎలా ఉంది, ఇప్పుడున్న సంఘం ఎలా ఉంది? దానికి ఆ ఆది సంఘానికి ఇప్పుడున్న సంఘానికి సంబంధం ఏమైనా ఉంది? అసలు ఏమాత్రం లేదు. ఆది సంఘంలో నిలబడటం ఒక వ్యక్తి చనిపోయేసరికి ఒక్కసారిగా సంఘం అంతా తల్లడిల్లిపోయిందండి. చెదిరిపోయిందట. చెదిరిపోయి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఫేనీకే, కుప్ర, అంత్యోక్య ప్రదేశముల వరకు సంచరించి ఏటోళ్ళట చెదిరిపోయారటండి. కానీ ఆది సంఘం మాత్రం అక్కడే ఉండిపోయిందండి. అక్కడే ఉండిపోయింది. నిలబడాలి, శ్రమ వచ్చినా నిలబడాలి అని అక్కడే ఉండిపోయిందండి ఆది సంఘం. వీరందరూ చెదిరిపోయిన వారు ఊరికే ఉన్నారా? మరలా చదవండి, కింది వచ్చింది. ఉండిరి వచ్చి మాట్లాడుచు. వీరు ఖాళీగా లేరట. అంత శ్రమ వచ్చినా, సంఘానికి అంత శ్రమ వచ్చినా ఖాళీగా లేరట. ఏదైతే ఆ కుప్ర, ఫీనేకే, అంత్యోక్య ప్రదేశాల్లో అలా చెదిరిపోయిన వారు ఎవరున్నారు అంటే కుప్రీయులు, కురేనీయులు, వీళ్ళందరూ ఏం చేశారట? ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త ప్రకటించారట. ఖాళీగా ఉన్నారా? ఇక్కడ ఏదో ఒక మనిషిని, క్రీస్తుని నమ్మిన బిడ్డను ఎవరో ఏదో హతము చేశారని అక్కడికి వెళ్ళిపోయి ఇక నేను క్రీస్తు గురించి మాట్లాడమని నోరు కట్టేసుకొని కూర్చున్నారా? లేదు. ఆ కుప్రలోకి వెళ్ళి కూడా క్రీస్తు గురించి ఏం మాట్లాడారు వాళ్ళు? చూడండి, వాళ్ళకున్న బాధ్యత, భారము. ఈరోజు ఇక్కడ వాక్యం చెప్తాం, వీధిలో ఎవరితో కూడా క్రీస్తు గురించి మాట్లాడాం. ఇక్కడ పాటలు పాడతాం, ఎవరి దగ్గరికి వెళ్ళి దేవుని కొరకు మాట్లాడడం. మనమై తగ్గిపోం. మనకి ఇష్టం లేదండి మనల్ని మనం అణచేసుకోవటం, ఆత్మలో విమర్శించుకొని మనం తనను తాను తగ్గించుకొని ప్రభువుని హెచ్చించేవారు ఎవరన్నా చెప్పండి? లేదు, భారం లేదు, ఏమి లేదు. వస్తాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం. చెదిరిపోయిందట. ఎటు చెదిరిపోయి అమ్మో ఇక ఈ నజరేయుడైన యేసుక్రీస్తు గురించి చెప్తే మమ్మల్ని చంపేస్తారని కాముగా ఉన్నారా? ప్రకటించటం, అక్కడ కూడా ప్రకటించడం, అంత్యోక్యలో, ఫీనేకలో, కుప్పలో ప్రకటించడం మొదలు పెట్టారట. ఈరోజు ఏదో ఒకరిని చంపేశారని సువార్త ప్రకటించడం మానేస్తామా మేము? అది జరగదు, అది వల్ల కాదు. మేము ఎక్కడున్నా మా ప్రభు కొరకు మాట్లాడుతూనే ఉంటాం. ఈరోజు స్టెఫెన్ను చంపేశారు, రేపొద్దున మమ్మల్ని చంపేయచ్చు. ఎవరిని చంపేసినా సువార్తను మాత్రం ఎవ్వరూ ఆపలేరు. కానీ నిలబడి అక్కడ మాట్లాడుతున్నారట. చూడండి, అసలు వాళ్ళు అంతలా మాట్లాడటానికి అసలు కింద చూడండి ఎలా రాశారు గ్రంథకర్త. 21 ప్రభువు హస్తము. ఏంటంట? ప్రభువు హస్తము ఎవరికి తోడై ఉంది? ప్రభువు కొరకు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకు తోడై ఉంది. మరి ఇప్పుడు ప్రభు హస్తము మనకు కూడా తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రభువు కొరకు నిలబడాలి. అర్థమవుతుందా? ప్రభువు కొరకు నిలబడితే నేను మీకు తోడుగా ఉంటాను అని అంటున్నాడు. నేను మీకు తోడుగా ఉంటాను, నిలబడండి, నా కొరకు నిలబడండి. మాట్లాడటం వాదని కంగారు కొడుతున్నావా? నువ్వు నిలబడు, నీతో మాట్లాడించే బాధ్యత నాది. ఆ రోజుల్లో అపోస్తలుల చేతుల్లో, ఆ చెదిరిపోయిన సంఘ విశ్వాసుల చేతుల్లో ఏ కార్యాల పుస్తకాలు ఉన్నాయండి? ఏ సువార్త పుస్తకాలు ఉన్నాయి? ఏ గ్రంథాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర? ప్రభు కొరకు మాట్లాడారట. యేసే రక్షకుడు అని మాట్లాడారట. అసలు నాకు ఈ వచనం మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. ప్రభు హస్తము వారికి తోడై ఉండను గనక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరే. వారికి తోడుగా ఉంది ఎవరండి? ప్రభువు తోడుగా ఉంటే ఏం జరుగుద్ది? కాదంటే నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరే. చూడండి, అసలు అంత్యోక్యలో, ఫీనికేలో, కుప్రలో ప్రకటిస్తా ఉంటే అనేకులు ప్రభు తట్టు తిరిగారట, మారిపోయారట, ప్రభు తట్టు తిరిగారట. ఎంత సంతోషం అండి సంఘానికి, ఎంత సంతోషం అండి. ఈ రోజుల్లో ఎవరన్నా అలా మారిపోతే నేను మళ్ళీ అడుగుతున్నాండి,
మీరు చర్చికి వెళ్తారంటే అవునండి అంటే అయితే ఏ మినిస్ట్రీ, ఏ చర్చికి వెళ్తారు, ఇదేనండి అడిగేది, ఇది అడిగేది. వెంటనే వీళ్ళు చెప్పాలన్నమాట, మాది పెద్ద మినిస్ట్రీ అండి, 400 జనం వస్తారండి, ఇది ఆ మినిస్ట్రీ, సంఖ్యా మినిస్ట్రీ. ఆది సంఘం మినిస్ట్రీ ఎలా ఉందో చూడండి, ఈ మినిస్ట్రీ ఎలా ఉందో చూడండి. ఎక్కడో మారారటయ్యా. ఎంత దూరం అంటే 5 కిలోమీటర్లు కాదు, 50 కిలోమీటర్లు కాదు, 500 కిలోమీటర్ల దూరంలో ఉందట. అక్కడికి ఇప్పుడు ఎవరు వెళ్ళాలట? బర్నబా గారు వెళ్ళాలట. అంటే ఆ రోజుల్లో క్రైస్తవ్యం అంటే చాలా చులకనండి, చాలా చిన్న చూపు. ఈ రోజుల్లో క్రైస్తవ్యం అంటే చాలా ఫ్యాంటసీ అయిపోయింది, డిగ్నిటీ అయిపోయింది, హోందాతనం అయిపోయింది, జాబ్, లగ్జరీ లైఫ్ లాగా చూపెడుతున్నారు ఇప్పుడు క్రైస్తవ్యాన్ని. ఆ రోజుల్లో క్రైస్తవ్యం అంటే చాలా చులకన, చిన్న చూపు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? ఆ రోజుల్లో క్రైస్తవులు అనబడిది అనంటే వీళ్ళు క్రైస్తవులరా అని అంటున్నారు అనమాట. వాళ్ళని అంత చిన్న చూపు చూసినా వాళ్ళు అలాగే నిలబడున్నారు అని చెప్పారు. చులకనగా చూస్తున్నారట అక్కడ సంఘాన్ని, మారిన బిడ్డల్ని చులకనగా చూస్తుందట ఆ అంత్యోకియ. కానీ వారు కృపచేత కట్టబడ్డారట. ప్రభు హస్తం వారికి తోడయిందట, వారికి తోడయిందట. ఒకప్పుడు వీళ్ళు కూడా మారారంటే ఎంత సంతోషించేవాళ్ళం. అప్పట్లో అయ్యి వీళ్ళు కూడా మారిపోయారు, వీళ్ళు కూడా మారిపోయారు, వీళ్ళు కూడా మారిపోయారంటే ఎంత సంతోషించారు. కానీ ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్ అంటే చాలండి, వేరే వేరే అర్థాలు హృదయంలో ఎందుకో తెలియదు. ప్రభువుకు చోటు ఇయ్యరు, కానీ వీళ్ళ ఆంగు ఆర్భాటాలతో సరిపోతుందండి జీవితం. హృదయంలో ప్రభు కృపను పొందుకోరు, ప్రభువుకి స్థానం ఇవ్వరు, ప్రభువుని మహిమపరచరు, ప్రభు హస్తం వారి చుట్టూ ఉన్నదన్న ఆ దాఖలాలే కనపడవండి. ఎందుకో నామకార్థానికి జీవించేస్తున్నారండి సంఘం. మనస్సులో ప్రభు ఉండడు, కానీ పైకి మాత్రం సంఘం. ప్రభు కోరుకున్నట్టుగా నేనున్నానా? నా సంఘం ఉందా? ప్రభు కోరుకున్నట్టుగానే నా సంఘం కట్టబడిందా? ప్రభు కోరుకున్నట్టుగానే నా సంఘం ఆయన కొరకు నిలబడిందా? నా సంఘం ఇలాగే ఉందా? నా ప్రభు కొరకు నిలబడి ఉందా? నా ప్రభు చిత్తానుసారంగా అది బ్రతుకుతుందా? ప్రభువుకు లోబడి బ్రతుకుతుందా? ఆయన హస్తాన్ని, ఆయన కృప చేత నడిపింపబడుతుందా నా సంఘం? ఏమో ఉందో లేదో